అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజు ఆలూ బగారా రైస్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. ముందుగా ఒక ఆనియన్ని తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఒక పచ్చిమిరపకాయ తీసుకోండి. టమాటో హాఫ్ తీసుకోండి. చిన్నది అయితే ఒకటి చాలండి టమాటో. ఒక ఆలు బిగ్ సైజ్ తీయండి. పెద్దగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇవన్నీ కట్ చేసుకొని నేను పెట్టుకున్నాను. ఇవన్నీ ఒక్క బ్యాచిలర్ పర్సన్ కోసమే అండి. మేము సింగిల్గా ఉన్నప్పుడు ఆడవాళ్ళు హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సింగిల్గా ఉంటాం కదండి. అప్పుడు మీరు ఒకరి కోసమే వండుకోలేకపోతే ఇలా చేయండి. చాలా ఈజీ క్విక్ ప్రాసెస్ అండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆనియన్స్ని వేసేయండి. చూడండి, ఇది క్విక్ ప్రాసెస్ అండి. 5 minutes ఆర్ 3 minutesలో కుక్ అయిపోద్దండి. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ కష్టపడక్కర్లేదు. ట్రై చేయండి, మీరు కూడా. అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ పచ్చిమిరపకాయని ఒక్కటి చాలండి, ఒకరి కోసమే కాబట్టి ఒక్క పచ్చిమిరపకాయని మిడిల్లో నుంచి క్రాస్గా కట్ చేసేయండి. చూడండి, ఇప్పుడు 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. చూడండి, అవి చిటపటలు ఆడుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చితనం మొత్తం పోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలూని నెక్స్ట్ టమాటాని దీంట్లో వేసేయండి. ఇప్పుడు ఇవన్నిటిని ఫ్రై చేస్తున్నాం కదండి. ఫ్రై చేసిన తర్వాత దాంట్లో ఒక 4 ఆకులు పుదీనా ఆకులు, తర్వాత దాంట్లోనే ఇది మొత్తం ఫ్రై చేసిన తర్వాత చూడండి, టమాటా అనేది మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు దాంట్లో 1 tablespoon ధనియాల పౌడర్, చిటికెడు గరం మసాలా, నెక్స్ట్ చిటికెడు పసుపు వేసి కలపండి. చూడండి, దీంట్లో ఇంకా ఏమీ వేయక్కర్లేదు. చాలా ఈజీ, ఇంట్లోనే ఉండేవి. ఒకవేళ మీ దగ్గర పుదీనా లేకపోయినా స్కిప్ చేయండి. చూడండి, వాటర్ అనేది 1 గ్లాస్ వేస్తున్నానండి. ఒక గ్లాస్ ప్లస్ 1.5 గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నానండి నేను. వాటర్ వేసిన తర్వాత కొంచెం సేపు సాల్ట్ వేసి అలా వదిలేయండి. అది ఉడుకుతుంది కదండి. అప్పుడు మేము రైస్ కడిగి పెట్టుకొని ఆ రైస్ని దీంట్లో యాడ్ చేసేయాలండి. ఇప్పుడు చూడండి, దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేశానండి. చూడండి, ఇప్పుడు ఇది ఉడుకుతుంది. దీంట్లో ఇంకా ఏ ఇంగ్రీడియంట్ వేయకండి. ఇది చిన్నపిల్లలకైనా ఇలా చేసి పెట్టచ్చండి. చూడండి, రైస్ అనేది యాడ్ చేసేయండి. దీంట్లో కారం లేదు, కానీ మీకు పచ్చిమిరపకాయ దానివల్ల బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా పెట్టచ్చు వండి. స్పైసీగా తినేవాళ్ళు లైట్గా కారం వేయండి. కాకపోతే ఈ రైస్లో కారం లేకపోతేనే బాగుంటుందండి, బగారా రైస్ కాబట్టి. చూడండి, ఇప్పుడు విజిల్స్కి పెట్టేద్దాము. స్టవ్ మీద విజిల్స్కి పెట్టామండి. ఒక 3 విజిల్స్ వచ్చేస్తే, ఒక 4 విజిల్స్ వచ్చేస్తే స్టవ్ని ఆఫ్ చేసేయచ్చండి. అంతే అండి, 5 నిమిషాల్లో 2 విజిల్స్ అనేది కంప్లీట్ అయ్యాయండి. చూడండి, ఇప్పుడు 3వ విజిల్స్ రాబోతుంది. 3 విజిల్స్ అనేది అయిపోయాయండి. తర్వాత 4th విజిల్ అండి, ఇది ఇప్పుడు వచ్చింది. 4 విజిల్స్ అయిపోయిన తర్వాత గాలి చల్లగా అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న మొత్తం వేడి తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఉడికిపోయిందండి రైస్ అనేది. చూడండి, అప్పటికప్పుడే వండుకున్నానండి. నేను కాలేజ్కి వెళ్ళి వచ్చి అప్పటికప్పుడు ఏం వండుకొని తిన్ను అంటే చేయాలనిపించదండి. అందుకనే దీంట్లో అయితే 2 minutesలో అయిపోతుంది కాబట్టి నేనైతే ఇలా చేసుకుంటున్నానండి. మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా ఎవరైనా పేరెంట్స్ ఊరు వెళ్ళినప్పుడు, క్యాంప్కి వెళ్ళినప్పుడు మీరు మీ ఇంట్లో అలాగే ట్రై చేయండి. స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. బ్యాచిలర్ పర్సన్స్కి కూడా యూజ్ అవుతుందండి ఈ రెసిపీ. ట్రై చేయండి. ఎవరైనా ఇలాగే వండుకొని తినొచ్చండి.
చూడండి కుక్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి తినడానికి. సేమ్ రెసిపీ ఇంట్లో కూడా ట్రై చేయండి. హాస్టల్లో మీరు రూమ్లో ఉంటే రూమ్లో కూడా ట్రై చేసుకోవచ్చు అండి. స్టూడెంట్స్ అనేది రూమ్ తీసుకొని ఉంటారు కాబట్టి చూడండి, బ్యాచిలర్ లైఫ్కి కూడా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అందరూ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లా హాఫీజ్. సబ్స్క్రైబ్ మీ.